నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి నిత్య హోమం, ఆరాధన, పుణ్యవచనం, నిత్య బలిహరణ, విశేష ఆరాధన, తీర్థప్రసాద వినియోగం, తదుపరి సాయంత్రం అశ్వవాహన సేవ ఉత్సవం, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా మైనంపాటి సుందర్ కుమార్, నందనవనం వెంకట లక్ష్మణరావు, శ్రీమతి విశ్వభారతీదేవి వ్యవహరించారు. అనంతరం అశ్వవాహన సేవ ఉత్సవం, గ్రామోత్సవం పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్రావు, కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్, అద్దేపల్లి సుబ్బారావు, ఎడవలపాటి శ్రీనివాసులు, స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలాజీనగర్ సీతారామస్వామి మందిరం నందు అశ్వవాహన సేవ జరిగింది. ఈ వాహనం తర్వాత ధ్వజ అవరోహణ మరియు కొడిముద్దల కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో మన కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. రేపు ఉదయం చక్రస్నానము, వసంతోత్సవము, రాత్రికి ఏకాంత సేవ జరుగుతాయి. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. నా పేరు స్వామి హనుమంతరావు. ఈ సీతారామ స్వామి మందిరం 44వ వర్ష సందర్భంగా ఈరోజు అశ్వవాహనం జరిగింది. మనం పుత్రకామేష్యాగంతో మొదలుపెట్టాము. రేపు చివరి రోజు. రేపు ఉదయం వసంతోత్సవము, చక్రస్నానం ఉంటాయి. సాయంత్రం ధ్వజ అవరోహణం ఉంటుంది. కాబట్టి భక్తులు పుత్రకామేష్యాగంకి, కళ్యాణానికి చాలా విశేషంగా వచ్చి ఎంతో స్వామివారి సేవకు పాల్గొని వారి యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఉన్నారు. 19వ తేదీ మళ్ళా పట్టాభిషేకం ఉంటుంది. కాబట్టి 19వ తేదీ అందరూ ఎక్కువ మంది కళ్యాణ మండపం సాయంకాలం వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీ